వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రండ్రా ఏంట్రా నిలబడి చూస్తే డబ్బులు తే. నువ్వు బండిదే డబ్బులు ఇచ్చా బండి పెడతాను ఎలా క్లియర్ చేయరా. రేయ్ నువ్వేంట్రా అంత ఆశ్చర్యంగా పోలీసు అని చూసే చూస్తున్నాడు. డబ్బులు తే. లైసెన్స్ ఉంది సార్. అయితే లైసెన్స్ తే. రే డూప్లికేట్ నాకు నచ్చమని తెలుసు కదరా. ఒరిజినల్ ఇంట్లో ఉంది సార్. అదేరా మాకు కూడా కావాల్సింది. ఓ 3000 కట్టు. బండి ఖరీదే 2000 సార్. అయితే 5000 కట్టా. అయ్యో తీసుకోండి సార్. ఈవిడికి లైసెన్స్ ఉందా? అది నా వైఫ్ సార్. అయితే మాత్రం లైసెన్స్ ఉండదా? ఉంది సార్. లైసెన్స్ ఇదిగోండి. అయితే మనకి ఇలా ఒరిజినల్స్ ఉండాలి. అదురా రేయ్ డబ్బులు అడిగితే మీరు రిసిప్ట్ అడుగుతున్నారు సార్. రిసిప్ట్ అవును రిసిప్టే. రేయ్ నా పేరు వింటే సీన్ రా. వినకపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. రేయ్ వింటే అనేది నా ఇంటి పేరు రా. బండి నుంచి వచ్చే సౌండ్ వింటే చెప్పగలను రా. లైసెన్స్ ఉందో లేదో డబ్బులు సార్. దారిలో ఇంకెవరైనా అడిగితే వింటే సీను పంజాగుట్ట ఎస్ఐకి ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే ఆడు కూడా కామ్గా డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళిపో. ఎలా కలెక్షన్ ఇదిగోండి సార్. మీ గురించి కోయిదర్ చెప్పింది 100% కరెక్ట్ సార్. కరెక్టే. నెక్స్ట్ బంజారా హిల్స్ వెళ్దాం. రిచ్గా ఉంటుంది. లైసెన్స్ ఇంట్లో ఉంది సార్. నీ బుక్ ఇంట్లో ఉంది సార్. ఇన్సూరెన్స్ పేపర్ లో అది కూడా ఇంట్లో ఉంది సార్. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉండొచ్చు కదా. ఏమైనా ఇక్కడ ఉందా ఇంట్లో ఉందా? ఇక్కడే ఉంది సార్. హలో సార్. నువ్వెవరు? మధ్యంతర ఎన్నికల మధ్యలో వచ్చేస్తున్నావు. లైన్ చూడ ఎంత ఉంది వెనకాలించరా. ట్రాఫిక్ ఆగి ఉంటే ఏంటో చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చావా? చూడటానికి డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు మేమున్నాం. నువ్వెవరో? మరి పేరేంటి సార్? వింటే సీను. ఉంటే లైసెన్స్ తీ, అది ఒరిజినల్. లేకపోతే డబ్బులు తీ, అది కూడా ఒరిజినల్. అలాగే ఒరిజినలే. లైసెన్స్ కూడా ఉంది. ఇదేంట్రా లైసెన్స్ తిమ్మటికి అంత తీసాడు. ఇది కరీంనగర్ హైవేలా ఉంది. వీడు అడవిలో అన్నా ఉన్నాడు. అందుకు వచ్చింది. ఇప్పుడు వదలాల్సింది మనం కాదురా నాడు. సర్లే మన జాతకు బాగుందని చెప్పి ఎవడేం చేయలేడు. ఈ ఫోన్ తీసుకుని ఇందులో ఫోన్ చేసి డిఎస్పీ కలరింగ్. ఓకే తొందర కానివ్వండి సార్, బయలుదేరతాను. అదే కానిస్తున్నాను. నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఓ తుపాకులట్టు వచ్చి భయపెట్టేస్తాం కాదు. డిపార్ట్మెంట్స్ తో గేమ్సా? హలో సార్, నేను వింటే సీన్ మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరినీ ఇక్కడ సర్కిల్స్ లో ఎలక్ట్ చేశాను. ఇక్కడ ఎవరో గన్లు అయ్యేట్టుకొచ్చి లైసెన్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్. మీరు ఒక్కసారి ఆడుకోండి. మాట్లాడు. ఎవరితో? ఎవరిని చూస్తే రౌడీలు గూండాలు గడ్డమని వణికిపోతారో ఆయనే సింహాచలం. మా డీసీపీ. మాట్లాడు. భయపడలేదు. మాట్లాడు. ఇవన్నీ చాలా చూసేవాళ్ళే. మాట్లాడు. తప్పదా? ఉంటదిలే సార్. నమస్కారం సార్. సింహాచలం గారు. సార్ నా పేరు కూడా సింహాచలమేనండి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని మన డిపార్ట్మెంట్ సార్. డూప్లికేట్ అయ్యండి మేమే డ్రెస్ వేసుకొచ్చాం. ఒరిజినల్ అయ్యండి మీరేంటి సార్ టీ షర్ట్ లో వచ్చారు? మా జాతకం చాలా బేడగా ఉందండి సార్. మొత్తం ఇయ్యే సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్. నా ఫోటో పేపర్ లో కూడా వేసారండి సార్. నేను ఎన్సీసీ లో కూడా ఫస్ట్ సార్. ఈ ప్యాంట్ అదే సార్. తెల్ల షర్ట్ ఉంటే బాగుంటుందని ఇలా తయారు చేశాను సార్. పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం తప్పని మీకు తెలియదా? తెలీదు సార్. ఇంకెప్పుడు చేయండి సార్. రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది సార్. మీరు పర్మిషన్ ఇవ్వండి సార్. వెళ్ళి రాసి వచ్చేస్తాను సార్. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? గ్యారంటీగా వస్తుంది సార్ రాస్తేని. సార్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. మీ పేరు నిలబెడతాను సార్. మళ్ళీ పేపర్ లో ఫోటో వేస్తారు సార్. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. పదరా ఎగ్జామ్ టైం అవుతుంది. ఇప్పుడేంట్రా ముందు ఉంటా చూడు. నీ గురించి లోపల మాట్లాడాను. ప్రమోషన్ ఇస్తా అన్నాడా? ఓకే సార్. పొద్దుటే ఎవరి మొహం చూసారా? మా సార్ గోళీ కొట్టకుండా వదిలేశారు నిన్ను. మీ సార్ నన్ను వదిలేస్తున్నట్టు నేనే మీ సార్ వదిలేహాను. లోనకెళ్ళి చూడు తెలుస్తారు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఇవాళ చాలా తక్కువ. వింటే సినిమా లేకపోతే మళ్ళీ చెప్తాం. వింటే అనేది మా ఇంటి పేరమ్మా. మన ఒంటి మీద చేయడిందనుకో. ఎవరు కావాలి నీకు? ఎమ్మెల్యేలు కావాలా? ఎంపీలు కావాలా? ప్రతిపక్షం కావాలా? అధికార పక్షం కావాలా? ఎవరు కావాలి నీకు? మాజీలు కావాలా? ప్రజెంట్ కావాలా? ఫ్యూచర్ కావాలా? కార్యకర్తలు కావాలా? అంతమంది వస్తే స్టేషన్ సరిపోతుంది. అడ్లిపి వదిలేడు మీ సింహాచలం. అందుకే నా బ్యాక్గ్రౌండ్ ఎవరికే చెప్పను. కూర్చా. ఎవడో నా బ్యాక్గ్రౌండ్ చేయడు. వెనక్కి చూడు తెలుస్తుంది. ఎప్పుడు వీడి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. లేదండి. రౌండ్ ది క్లాక్ టైం టేబుల్ వేసి బాగా బిజీ చేసేయండి వీడిని. ఎస్ సార్.
అచ్చి బాబోయ్ ఒరే ఫోన్లే కదా నీళ్ళు చూసి పాలిస్ చేస్తాను వీళ్ళు ఇంటి పిల్లలు కూడా అట్టుకొచ్చేస్తున్నారు రా ఛీ, ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా షోరూమ్ పెట్టివ్వండి. మీరు బయటికి వెళ్తే కదరా బాటా షోరూమ్ పెట్టడానికి. ఏంటి సార్ ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నది ఇన్ని శిక్షలు వేస్తారండి సార్. అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి తెలుసా మీకు? అసలు నీ మీద కేసు పెడితే కదరా కోర్టులో సబ్మిట్ చేయడానికి. అయ్యి బాబోయ్ ఇదిగో ఇలా అయితే నీ ఉద్యోగమే పోద్ది. నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా. నీ పెతాపాల మా మీద చూపించడం కాదు సార్, రోడ్డు మీద రౌడీజం చేస్తా పీకిల మీద కత్తిలాడుతున్నారే వాళ్ళ మీద చూపించడం మీకు ఏమైనా దమ్ముంటే. ఇవే కట్టి తీయవా బాబు, ఇస్తాను కదా ఇస్తాను. ఏంది 200 సాయిబాబా గుడి దగ్గర బెచ్చగానికి వేస్తున్నావా? వెయ్యి 1000 రూపాయల చాలా కష్టమైతుందన్నా. పొడిస్తే హాస్పిటల్ ఖర్చు 1,00,000 అవుద్ది. ఇవ్వమంటావా? ఆ 1000 రూపాయలు నా మంగళసూత్రం కన్నా ఎక్కువ కాదు కదండి, ఇచ్చేయండి ఆ డబ్బులు. ఇస్తాను, కష్టపడేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ ఏంటో. నీకే తెలుసు, తీసుకోండి. రండి మీరు కూర్చోండి. అల్లొచ్చిండు కనపట్లేదా? చెప్పు. చెప్పక తప్పుతుందా? కూల్ డ్రింక్ చెప్పు. పైసల్ పైసల్ అరే షామ్ మే బాత్ కరో. మేమేమైనా పైసలు అడుకోవాలా? ఏంటి ఇచ్చేది? ఇప్పుడే ఆ దుర్గానికి ఇచ్చి 5 నిమిషాలు కాలేదు. ఏం పేరు చెప్పినావురా? దుర్గన్న. దుర్గన అంటే ఆ బక్కగా ఉంటాడు పోరాడు. ఎంత ఇచ్చినావు? 1000. నా కాల్తానా కూర్చొని సోడా కలిపేటోడికే 1000 రూపాయలు ఇస్తే మరి నాకెంత ఇయ్యాలరా? దాని పక్కన 0 కలుపుకోరా. 10,000 తీయరా బిడ్డ. ఏమ్రా ఆడి కత్తికే రక్తం వస్తుంది అనుకున్నావా? నా కత్తికి రక్తం రాదనుకున్నావా బిడ్డ? ఏయ్, మనం గుంజిన గుంజుడికి కుట్లులే, డైరెక్ట్ గా బొందలగడ్డే. తీయరా పైసలు. అర్థమైందన్న, తీరా అన్న మమ్మల్ని ఎలా బతికినేవాడి అన్న, తీసుకోండి అన్న. ఏయ్, పైసలు తీసుకో. ఏందండి? చల్రే. చెప్పింది సార్, హోటల్కి వెళ్ళమన్నాను కదా నేను. బాబు ఇంత పెద్ద ఖర్చు పెట్టారు, దీన్ని మోసుకొచ్చారా తీసుకొచ్చారా? దీని సంగతి తర్వాత ముందాడికి ఎంత ఇచ్చావో చెప్పు. ఇప్పుడు వీడికి నిజం చెప్తే దానికి డబల్ 0 వేసాడే అనుకో, టాప్ అమ్ముకుని పోవాల్సిందే. సార్ ఇంతకీ మీది ఏ గ్రూప్ సార్? డీసీపీ క్రైమ్ సింహాచలం. నమస్కారం సార్. నీకు వాడంటే భయమా కత్తి అంటే భయమా? ఏదైతే ఏంటి సార్, గొడవ ఎందుకు, ఇచ్చేస్తే పోలా? ఇచ్చేస్తే మరి మాకెందుకయ్యా జీతాలు ఇస్తున్నారు? కరెక్టే సార్, కానీ మమ్మల్ని ఏం చేయమంటారు సార్? రేపొచ్చి వాడు కత్తి పెడితే ఈ కత్తితోటి వాడి చెయ్యి నరికి నాకు తెచ్చి. ఏంటి సార్ మమ్మల్ని ఏకంగా జైలుకి పంపించే ప్రోగ్రాం పెట్టారు? చెప్పింది చెయ్యకపోతే పైకే పోతాం. రేపు వాడు మళ్ళీ మామూలుకు వస్తాడు. రాగానే నరకు. చెయ్యి తెచ్చావా గుడ్డు, కాలు తెచ్చావా వెరీ గుడ్, తల తెచ్చావా ఇంకా సూపర్. కత్తి తీసి లోపల పెట్టు. రౌడీ అనేవాడు కనబడితే కొట్టి చంపండి, కాల్చి పారేయండి, కేసే లేదు. రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా ఎక్కడైనా కష్టం వస్తే ఈ సింహాచలానికి ఫోన్ చేయండి. 24 hours ఆన్లైన్. మీ షాపుల వాళ్ళంతా సాయంత్రం స్టేషన్ కు వచ్చి సంతకాలు చేసి తుపాకులు తెచ్చుకోండి. ఏంటన్నా మన జాతకం ఇలా ఏడ్చింది? ఎన్ని సంవత్సరాలైందిరా దీన్ని తుడిసి, దీన్ని తొట్టం కంటే అమ్మేస్తాం బయట. ఏమో అనుకున్నాం కానీ మార్కెట్ లో హుషారయ్యారు. దీని ప్రభావం రౌడీ మీద ఎంతవరకు ఉంటుందో సార్ మాట ఇక విజృంభిస్తారు. ఏ కళ్ళు ఆంట్లాదే ఇక్కడ తుడుతుంటేనే బాగా కనిపించే నడుస్తుంటా. నేను తుడుతుంటే నువ్వు నడుతుంటావా? నువ్వు నడటానికే కదరా నువ్వు తుడిచేది. నేను ఎక్కడ తుడితే అక్కడ నడుతావా? నడుస్తా. ఇక్కడ నడు, ఇక్కడ నడు, ఇక్కడ నడు, ఇక్కడ నడు, ఇక్కడ నడు, ఇక్కడ నడు. ఈ ఎక్స్ట్రా వాళ్ళే రా, బయటికి వెళ్ళకుండా ఇక్కడే పడి ఏడుస్తున్నావు. ఏడుస్తాం మహా అయితే ఇంకొని ఎలా ఉంచుతారు అంతే కదా, ఉంచుకొని అలవాటు అయిపోయింది. ఏయ్, తీరా. తీస్తాను సార్, ముందు మీరు కూర్చోండి, జస్ట్ వెయిట్. ఏంద్రో క్యాష్ తీయమంటే కత్తి తీసినావు? అంతేలే కానీ ముందు చేయి దాపో. ఇదిగో సింహాచలం గారు ఈ చైన్ అరుకురమ్మన్నాడు, తల తీయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. తలవారా ఇది తెగుతుంది. ఇదైతే తెగుద్ది, అటు చూడు అదైతే పేలుద్ది. అటు ఇటు కదలదు, నాకు అసలు అలవాటు లేని పని ఇది. చక్కగా నిలబడవు, పేల్ చేస్తా. మార్కెట్ లో అందరూ ఒకేసారి కామెడీ చేస్తుండ్రా. కత్తి తీసుకురంటే ఒక్కొక్కరి గుంజుతా బిడ్డ. గుంజే లోపల నిన్ను పేల్ చేస్తాను తెలుసా? అరే మీకు ఈ కత్తులు తుపాకులు ఏడు నుంచి వచ్చినాయిరా? ఎక్కడిదిరా మీకు ఇంత గుడ్డ ధైర్యము? గుండెల మీద ఉన్న ఈ సింహాచలం ఫోటో చూసి గుడి గారి వచ్చిందిరా. మర్యాదగా చెప్తున్నాను, 3 అంకెలు లెక్క పెట్టే లోపల వెళ్ళిపోయావా సరే, లేదా 1 2. అరే అరే టికెట్ దొక్కదురా, పేలుతుందిరా బద్మాష్. వెళ్తున్నా అన్నా, నమస్తే అన్నా. వెళ్తున్నా.